అందమైన తోటలో గుమ్మడి కూర పట్టిక మరియు ఆమె చిన్న సోదరి చిప్పలు నివసించేవారు. గుమ్మడి చాలా దయగలది మరియు చిప్పలు చాలా చురుకైనది. 2 సోదరీలు జంతువులను చాలా ప్రేమిస్తారు. వారికి ఒక గొప్ప కల ఉంది. ఒకరోజు గుమ్మడి మరియు చిప్పలు అడవిలో అనేక గాయపడిన జంతువులను చూశారు. కుందేలు కాలికి గాయమైంది. పక్షి రెక్క విరిగింది. ఇంకా చాలా జంతువులకు సహాయం కావాలి. 2 సోదరీలు వాటిని చూసి బాధపడ్డారు. చిప్పలు ఒక అద్భుతమైన ఆలోచన చెప్పింది. భూమి క్రింద ఒక రక్షణ కేంద్రం నిర్మించాలి. అక్కడ గాయపడిన జంతువులకు చికిత్స చేయవచ్చు. వాటికి ఆహారం, నీరు, విశ్రాంతి ఇవ్వవచ్చు. గుమ్మడి ఈ ఆలోచన విని చాలా సంతోషపడింది. 2 సోదరీలు వెంటనే పని ప్రారంభించారు. వారి స్నేహితులైన ఉడుత, చీమలు, పురుగులు కూడా సహాయం చేశారు. అందరూ కలిసి భూమి క్రింద ఒక పెద్ద గుహ తవ్వారు. రక్షణ కేంద్రం ఆకారం తీసుకోవడం మొదలైంది. రక్షణ కేంద్రం సిద్ధమైంది. గాయపడిన జంతువులను అక్కడికి తీసుకొచ్చారు. గుమ్మడి వాటి గాయాలకు మందులు వేసింది. చిప్పలు వాటికి ఆహారం తినిపించింది. కొన్ని రోజుల్లో మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని